పులివెందుల రాజకీయాలు హాట్గా నడుస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలే లక్ష్యంగా కేసులు నమోదవుతున్నాయి. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి తీవ్రంగా హింసించి అతని చేత బలవంతంగా 14 లక్షలకు బాండ్ రాయించుకున్నట్లు ఇటీవల జరిగిన ఓ ఘటనలో పులివెందుల పోలీసులు శనివారం టీడీపీ నేతలను అరెస్టు చేశారు. ఇది చూస్తే టీడీపీ నేతలు ఏంటి ఇలా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అనిపిస్తుంది కదూ. కానీ వాస్తవం వేరేలా ఉంది. అదేంటంటే గుంటూరుకు చెందిన లంకపల్లి సాంబయ్య ఏపీ సెక్రటరియట్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అటెండర్గా అవుట్సోర్సింగ్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇతనిని 2022 మార్చిలో పులివెందుల బ్రహ్మణపల్లికి చెందిన గోకనపల్లి హర్షవర్ధన్ రెడ్డి కలిసి తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరాడు. దీంతో సాంబయ్య హైదరాబాద్లోని జాబ్ కన్సల్టెంట్ నడుపుతున్న స్వప్నను కలవమని సలహా ఇచ్చాడు. హరివర్ధన్, అతని బావ సాంబయ్య ముగ్గురు వెళ్లి స్వప్నను కలిశారు. స్వప్న అతనికి రైల్వే డిపార్ట్మెంట్లో టీటీఈ ఉద్యోగం ఇప్పిస్తామని, 14 లక్షల డబ్బులు ఖర్చవుతుందని చెప్పి 1,50,000 వరకు అడ్వాన్స్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. 45 రోజుల నుంచి 125 రోజుల్లో ఉద్యోగం ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ రాసుకున్నారు. 14 లక్షలను పలు దశల్లో హర్షవర్ధన్ రెడ్డి స్వప్నకు చెల్లించారు. కొద్ది రోజుల తర్వాత స్వప్న గుంతకల్లు రైల్వే స్టేషన్లో అతనికి ఉద్యోగం ఇస్తున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఇచ్చింది. ఆ పేపర్లు తీసుకుని గుంతకల్లు రైల్వే స్టేషన్ వెళ్లిన హర్షవర్ధన్ రెడ్డి మోసపోయానని గ్రహించాడు. దీంతో తిరిగి పులివెందుల వచ్చి టీడీపీ నేతల అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డి, సాంబయ్య హైదరాబాద్ వెళ్లి స్వప్నను కలిశారు. ఆమె డబ్బులు కొద్ది రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పింది. దీంతో విజయ్ కుమార్ సాంబయ్యను పులివెందులు తీసుకొచ్చి నిర్బంధించి 14 లక్షలకు బాండ్ పేపర్ రాయించుకున్నారు. దీంతో పోలీసులు టీడీపీ నేతలపై కిడ్నాప్ కేసు పెట్టారు. మోసపోయిన వారికి డబ్బులు ఇప్పించాలని చూసిన టీడీపీ నేతలపై పోలీసులు కేసు పెట్టారు. బాధితులు తెలివిగా దీనిని కిడ్నాప్ కేసు కింద మార్చి టీడీపీ నేతలపై కేసు నమోదు చేయించారు. ఇలా ఉంది